నాలోన ఏదైనా పాపమున్నదా? నాలోన ఏదైనా దోషమున్నదా? పాపము క్షమించి దోషమే తొలగించి, పాపము క్షమించి దోషమే తొలగించి మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. చెప్పాలేని బాధలు ఎన్నో హృదయములోన ఉన్నవి దేవా, చెప్పాలేని బాధలు ఎన్నో హృదయములోన ఉన్నవి దేవా. నీకి మరుగైనది నాలోన ఏది లేదు దేవా, నీకు మరుగైనది నాలోన ఏది లేదు దేవా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నీవే తండ్రివి, నీవే బంధువు, నీవే స్నేహితుడు, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే బంధువు, నీవే స్నేహము, నీవే కరుణించవా యేసయ్యా, నన్ను కరుణాడవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నన్ను మాట్లాడుమయ్యా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు, స్తోత్రాలు నాన్న. ఈ దినము తండ్రి నాయన అయ్యా మాకు ఆరాధన మరి ప్రభా ప్రార్థించుకుంటాకు నాయన, నీ మాటలు వినడానికి తండ్రి నాయన, నీ సన్నిధిలో ప్రభా ఆనందించడానికి ప్రభా మరి పాటలు పాడడానికి నాయన అయ్యా, నీ మాటల ప్రభా మరి నాన్న చెప్పుకోవడానికి వినడానికి మాకు ఇచ్చిన గొప్ప తండ్రి కొరకు తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి అక్కడ తండ్రి రుచిని నాన్న, మరి ఇంకొక అక్కడ మరి క్షేమంగా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా నాయన నడిపించినారు ప్రభా. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చినాము తండ్రి, అనుకరించండి, క్షమించండి, మమ్మల్ని కృప చూపించండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు అయినా ప్రభా. అయా ఇప్పుడు జరగబోతున్న ప్రభా మరి నాయన ఆనందం అంతట్లో మీరే మాకు తోడుగా ఉంది, సహాయం చేయమని అయా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నాన్న మరి అక్కతో మీరు మాట్లాడుతున్న మాటలు ప్రభావ మరి నాయన అయా మాట్లాడుతుండగా మీరే జ్ఞానం దయచేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు నాయన. ఆరోగ్యం దయచేయండి, శక్తి బలం దయచేయండి నాయనానికే వందనాలు, స్తోత్రాలు. అక్కడ బలపరచండి తండ్రి, అక్కడికి ఆరోగ్యం శక్తి బలం దయచేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు. వింటున్న మాకు వినగలిగే చెవులు గ్రహించే మనసు దయచేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు. మీ మాటలు విని విడిచిపెట్టే వారంగా కాకుండా మీ మాటలను బట్టి మేము నడుచుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయన చిన్న ఈ సమయం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను తగ్గించుకుని నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాట్లాడుమయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. మాట్లాడు ప్రభువా,
నన్నే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా. నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నన్నే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా. నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా. నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నన్నే మాట్లాడుమయ్యా. దేవుని నామమునకు మరొకసారి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత చక్కగా నీ నామ మందిరము అంటాడు. మనం ఆయన నామములో ఉన్నాము, ఆయన రక్తంలో కడగబడినాం, ఆయన రక్తంలో కొనబడినాం. మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లలం కాబట్టి మన యొక్క దేహములు ఆయనకు ఆలయమే ఉన్నాయి. హస్తకృత్యమైన ఆలయంలో నేను నివాసం చేయను అన్నాడు. నీ హృదయమే నాకు కావాలి అన్నాడు. మనకు దేవుడు ఈ లోకంలో ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ అడగలేదు, కానీ నీ హృదయమే నాకు ఇమ్మన్నాడు. అంటే మన హృదయమే దేవునికి మందిరం, మన హృదయమే దేవునికి స్వాస్థ్యం, మన హృదయమే దేవునికి ఇష్టం. మన హృదయంలో ఆయన నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకే మన హృదయంలో ఉన్న దేవుని యొక్క నివాసం మన హృదయంలో ఉందని, దేవుడు మనిషిని ప్రేమించినాడని, దేవుడు మనిషికి యొక్క హృదయం ఎంతో ఇష్టము అని చెప్పేసి మానవుని యొక్క దేహంను పాడు చేయడానికి, హృదయాన్ని నలగొట్టడానికి సాతాను ఎంతగానో కుయుక్తులు చేస్తున్నాడు. అది మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి, భర్త కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కావచ్చు. అయితే ఇక్కడ నా మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుచున్నారంటే బాధకు గురి చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తే మనం ఈ యొక్క మణిపూర్లో ఎంతమంది స్త్రీలను పాడు చేశారు, అపవిత్రపరుస్తున్నారు. స్త్రీ అంటే పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ పరిశుద్ధ మన దేశంలో ఇప్పటికీ స్త్రీకి ఎంతగానో గౌరవిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆ స్త్రీలను ఎంత ఇదిగా వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలన్నా ఉండకుండా చిన్న పిల్లలను సహా పాడు చేసేటటువంటి నేచర్ ఉంది. అందుకని అగ్నితో చూడండి, నీ పరిశుద్ధ స్థలంలో అగ్ని గుర్తించుదు అంటే పరిశుద్ధంగా ఉన్న చిన్న పిల్లలతో సహా పరిశుద్ధంగా ఉన్న స్త్రీలను అపవిత్రం చేయడానికి దేశంలో భయంకరమైన దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయితే మనం ధైర్యంగా ఉండాలంట. ఎన్ని దుష్ట శక్తులు ఎన్ని ఇది చేసినా కూడా దేవుడు తన పిల్లలు కాపాడుతాడు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుని మందిరములను బొత్తిగా అనగదొక్కుదాం అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తే ఇప్పుడు సునీత యొక్క మరి యొక్క ఆమె దేహము దేవునికి ఆలయమైంది. సువర్ణ కానీ సరోజమ్మ మన దేహము దేవునికి ఆలయమైనప్పుడు మన దేహాలతో మన దేవుని స్తుతించకుండా మానసికంగా కృంగిపోయే పరిస్థితి చేస్తారు.
మనలో వాళ్ళనే. కానీ అంటున్నాడు దేవుడు ధైర్యం. అందుకే గిరిమియాలో కూడా ఏమంటున్నా అంటే, ఎవరు లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదని ఒకవేళ నిన్ను అనొచ్చు. అనేక మంది నిన్ను అర్థం చేసుకోకుండా చూటుబొట్టి మారితే ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ అంటాడు 30లో 15లో చూస్తే, సియోను నీకు నీళ్ళ లక్ష్య పెట్టకుండా ఉన్నా నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను నీకు క్షేమం స్థితిని కలగచేస్తాను. ఎంత బాగా దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ధైర్యంగా దేవుని మాటను బట్టి మనం ధైర్యంగా ఉండాలి. అందుకని అంటాడు చూడండి, దేశంలోని వాటిని అన్నింటినీ వారు కాల్చి మానసికంగా మనం కృంగ చేసినా కూడా చూడండి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవ మా విరుద్ధులు ఎందాక నిందింపుడు. మనం అంతా అనుకుంటాం ఈ బాధ వేదన ఇచ్చినప్పుడు ఎంతకాలం ప్రభా, ఎంతకాలం మనం వచ్చుకోవాలా. ఈ విశ్వాసం జీవితంలో ఉన్నా, ఆధ్యాత్మికంగా బలపడినా, మనం ఆత్మతో దేవుళ్ళలో ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నా, ఎంత ఆత్మశక్తి మనకున్నా కూడా ఒకనొక సమయంలో బలహీనమైపోతుంది. ఏలియా కూడా ఏం చేసినా అంటే, ఇక యెజబెలు పెట్టేటువంటి పరిస్థితికి తట్టుకోలేక, ప్రభా ఇంతకంటే నన్ను తీసుకుంటే బాగుంటుంది. మనలో చాలాసార్లు అట్లా అనుకుంటుంది, ఇంకెంతకాలం దేవా ప్రభా తీసేసుకో, ఎందుకంటే నీ సన్నిధిలో ప్రశాంతంగా ఉంటాం. ఇక్కడ ప్రశాంతత లేదు, ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపడి మాటలు బాధ వేదన రోధంతో ఎంతకాలం మేము ఉండాలి ప్రభా, ఇంకా తీసుకో, నీ సన్నిధిలో ప్రశాంతత ఉండదు. అంత పెద్ద ప్రవక్తనే బాధతో చేసినప్పుడు మనం ఎంతగా. అయితే ఆ ప్రవక్త మరణించాలనుకున్న దేవుడు మరణం ఇవ్వలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధైర్యపరిచినాడు. అయ్యో ఎందుకు నువ్వు ఏలియా, నువ్వు ఎందుకు అలాగా బాధపడుతున్నావు? అసలు నీకు ఎంతగా నీవు 40 రాత్రి పగలు నువ్వు పయనం చేయవలసిన పరిస్థితి ఉంది. ఇంకా అనేక మంది శిష్యులుగా తయారు చేస్తావు. నువ్వు అనుకున్నావు నువ్వు ఒంటరి వాడవని, కానీ నువ్వు ఒంటరి వాడి కాదు, ఇంకా 700 మంది ఉన్నావు. ఎంత గొప్ప కృప. అక్కడ క్షమించండి, 7,000 మందిని ఇంకా నేను నీకోసమే ఉంచి ఉన్నాను అంటాడు. అయితే దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క ఏలియా మళ్ళా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కాకోలంలో చేత పోషింపబడినాడు. ఈ మధ్యాహ్నం ముందు మన పోషణ ఏంటని మనం అనుకోవచ్చు. మన పోషణ ఆధారము దేవుడే. కాకోలంలో ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడానికి అని సమర్థుడు. ఇందాక స్వర్ణ చెప్పింది నా కష్టార్జితంతో. మరి అక్క నింది సునీత ఎట్లా మరి ఏంటి, దేవుడు ఇలాగా ఆమెను నడిపిస్తున్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు. తన సాక్ష్యం కూడా అదే, దేవుడు ఎంత గొప్ప కృప దయచేసి నడిపిస్తున్నాడు అక్క నాకు అని ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది. చాలు, ఈ సాక్ష్యమే దేవుడు మనలో నిజంగా ఎంతగానో అభివృద్ధి చేయడానికి, ఆశీర్వదించడానికి మనం సాక్షిగా మనం నిలబడుతున్నాం. అక్కడ ఏలియాను కాపాడిన దేవుడు ఈ మధ్యాహ్నం ముందు మనందరినీ కూడా ధైర్యపరిచి మనకు తెలియకుండా అనేక దూతలను తోడుగా ఉంచినాం. నిజంగా మా ఇంట్లో పెద్ద పాము వచ్చినప్పుడు చూడండి, తెలియకుండా కుక్కకు దేవుడు శక్తినిచ్చి అది ఎంత ఇదిగా కుక్క చంపేసింది. దాన్ని పెద్దది, అసలు పెద్దోళ్ళే దాన్ని చంపలేరని అంటున్నారు. కానీ దేవుడు దానికి ఎట్లా శక్తినిచ్చాడు, మళ్ళీ కాలుతోనే అది లోపలికి ఏమో పోతుంది కుండెలోకి, అది కాలుతో బయటికి తీసుకొని దాన్ని చంపేసింది. దేవుడికి స్తోత్రం. మాకు తెలియకుండా మేము ప్రార్థనలో ఉన్నాం, తెలియకుండా అంటే దేవుడు అలాగ మనకు తెలియకుండా మన చుట్టూ దూతం తోడుగా ఉంచుతాడు. అక్కడ గాడిదతో మాట్లాడి బుద్ధి చెప్పినట్టుగా ఇక్కడ జంతువులను కూడా మనకు తోడుగా ఉంచి దేవుడు సహాయం చేస్తుంటాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడి పైన కాకోలములతో చేసిన దేవుడు మనల్ని కూడా అనేక జంతువుల ద్వారా కూడా మనం కాపాడుతుంటాం. ఎంత ప్రేమ గల దేవుడు మనకున్నారు. ధైర్యంగా ఉండాలి, భయపడొద్దు మనం. అందుకని ఇక్కడ ముందు ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి. దేవా విరోధులు ఎందాక నిందించుదని మనకు ఒకవేళ అనుకోవచ్చు. శత్రువు నీ నామమును నిత్యము దూషించురా, నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు, దేవా కనికరించండి ప్రభావ, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో ఇంతగా ఆకు కూడా అంటుంటారు. ఎగ్జామ్లో పోతున్నాక ఎంత ప్రార్థన పోతా, ఇదొక్కటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ బలహీనత దేవుడు తీసేస్తాను. అన్నను ప్రతాపను పూర్తిగా రక్షణలోకి దేవుడు తీసుకొస్తాను. తర్వాత అంటున్నాడు చూడండి, ఇక్కడ పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయినాడు. ఇది ఒకటేమో మన ఆయన పరిశుద్ధ స్థలంలో ఎంత బాధ పెట్టినా కూడా మన మానసికంగా బాధలో కృంగిపోయి ఎంతసేపు దేవా ఈ విరోజు మనం బాధపడతారని అనుకున్నా కూడా, మూడవది మనకు దేవుడు రాజు అయి ఉన్నాడు. ఆయన రాజు అనే యాజకంలో చేర్చాలని ఆయన ఇష్టం అన్నమాట. 1 పేతురు 2:9 మన బలహీనతలో మన యొక్క వేదనలో రోధంలో ఆయన మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడంటే రాజులైన యాజకుంపులో చేర్చాలని దేవుని యొక్క ఉద్దేశం. యాజకులు అంటే ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసేవాడు, ప్రార్థన తప్ప మనకి ఇంకా వేరే సోర్స్ లేదు. వాక్యమో ప్రార్థన, వాక్యమే ప్రార్థన. ఈ రెండు మన జీవితంలో ఎప్పుడైతే ఉందో ఈ వాక్యమే మనకు ఐశ్వర్యం, వాక్యమే ఆనందం, వాక్యమే జీవం, వాక్యమే శక్తి, వాక్యమే బలం, వాక్యమే ఆహారం. జీవాహారం ఈ వాక్యమే. అందుకే మనుషులు రొట్టె మాత్రం కాదు కానీ దేవుడు రొట్టె మాట వలన జీవించునని రాయబడింది. కాబట్టి మనం చూస్తే ఇంకా యెషయా 65:16 కూడా మీరు తరగతి చదువుకోండి.
ఆ తర్వాత ఇరిమియా 31:17 దాకా మనం చెప్పుకున్నాం. ఇరిమియా 23:10 కూడా దేశము దుఃఖించుచున్నది అని రాయబడి. దుఃఖిస్తున్నాం, చాలా మంది దేశంలో ఉన్న ప్రజలు దుఃఖిస్తున్నాం అనేక విధాలుగా. మరి కేరళ ప్రాంతంలో కూడా భయంకరమైన బీభత్సం. ఎంతమంది రాత్రి పడుకోవడానికి మరి ప్లేస్ లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక దుఃఖిస్తున్నారు. అయితే దేవుడు కొంతకాలమే ఈ భావం 10 దినములు శ్రమ కలుగును, మరణ మటుకు నమ్మకం, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. అందుకే దేశంలో స్వాతంత్రం ఇచ్చినారు, కానీ ఇంకా స్త్రీకి పరిపూర్ణ స్వాతంత్రం రాలేదన్నట్టు. కానీ మా యొక్క మధ్యాహ్న కాలంలో ఆత్మ స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి 5:1 ఆయన స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి దాస్యమైన కాడి కింద మనం ఉండక, అంటే సైతాన్ కుయుక్తులో మనం ఉండక దేవుని పైన మాత్రమే మనం ఆధారపడాలి. దేవునిలో మనకు పరిపూర్ణమైన స్వాతంత్రం ఉంది. ద్వితీయోపదేశకాండం 28:8 కూడా మనం చదివినట్లయితే దేశంలో దేవుడి క్షేమాన్ని కలుగ చేసేవాళ్ళు. ఆ దేశంలో మనం స్థిరపరిచి ఆశీర్వదించే దేవుడు. ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు సునీత ఇక్కడ నుంచి ఒకవేళ వాళ్ళ సొంత ఊరు వెళ్ళినా కూడా అక్కడ దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన మనలో మనతో ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడ వెళ్ళా ఆయన ఆశీర్వదిస్తాం. అది అక్కడ. అందుకని ఇక్కడ ఆయన రాసి ఉన్నాడు అంటున్నాడు, దేశంలో మహారక్షణ కలుగచేవాడు ఆయన. నీ బలము చేత సముద్రంలో పాయలుగా చేసేది, జలములలో భుజంగముల శిరస్సులు నీవు పగలగొట్టాడు. మన శత్రువుల యొక్క తలలు చితగొట్టే దేవుడు మన దేవుడు. మనల్ని ఎవరైతే విరోధులుగా ఉన్నారో ఆ విరోధుల నుంచి మనం విడిపించేదాడు. మన మెడ పైన పెట్టినటువంటి భారమైన కాడిని తీసి భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రాలు దేవుడు ఇస్తాడు. ఆ యొక్క యెషయా 61:3 మనం చూస్తే దుఃఖంలో ప్రతిగా ఆనందదాయాన్ని. యెషయా 61:3 బాగా కంప్లీట్ చేయండి. దుఃఖ వస్త్రాలు తీసేసి ఆయన సంతోష వస్త్రాలు మనకు ధరింపచేస్తాడు. ఆయన స్తుతి వస్త్రాలు మనకిస్తాడు. తర్వాత రక్షణ వస్త్రాలు, మహిళ వస్త్రాలు, ధవళ వస్త్రాలు, సంతోష వస్త్రాలు, ఇవన్నీ ఆయన మనకు ధరింపచేస్తాడు. కాబట్టి మనం ఇక మీద దుఃఖపడి మనం కుడిపోతే మనకే బలహీనమైపోతాం. దేవుని వాక్యం బట్టి మనం ఆనందగానం మనం చేయాలి. ఎప్పుడు కూడా ఆయనలో ఆనందించాలి. ఇర్మియా 42:10 కూడా మీరు చదువుకుంటే దేవుడు మనకు క్షేమ స్థితిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేసి కాబట్టి ఇక నీ దుఃఖ దినంలో సమాప్తమైంది. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయం అందు సువర్ణ మనల్లో ప్రార్థన నడిపిస్తుంది. ఇంతవరకు నేను చెప్పిన వాక్యాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవునన్నా మీ దుఃఖ దినములు సమాప్తమవునని సెలవిస్తున్నాను. మీ మాట నమ్మదగినది నాన్న ప్రభా. ఎస్ఐని విశ్వసించిన లేని దానిలో ప్రభా ఎన్నో ఆశ్చర్యకార్యాలను నేను చూడగలను తండ్రి ప్రభా. అయా పరిశుద్ధుడా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దుఃఖ దినంలో నుంచి విడిపించువాడు మీరు మాత్రమే నాన్న తండ్రి. ఈ లోకంలో ఎవరు కాదు నాన్న తండ్రి ప్రభా. మీరు మాత్రమే నాన్న తండ్రి. మా చేయి పట్టి ముందుకు నడిపించే దేవుడుగా ఉంటున్నందుకు మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాన్న తండ్రి ప్రభా. పరిశుద్ధుడా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. తండ్రిగా నాన్న తల్లిగా లాలించి దేవుడు వెంటున్న దేవా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నా రక్షణకర్తవైన దేవా మీకే స్తోత్రం ప్రభా. నిజంగా ప్రభా మరి ఇన్ని సమస్యలలో కూడా ప్రభా మేము ముందుకు సాగుచున్నామంటే అది కేవలం ప్రభా మీ కృప ద్వారా నాన్న తండ్రి ప్రభా. మిమ్మల్ని ఎరిగిన విధానమును బట్టి నాన్న తండ్రి ప్రభా. దేవా ఇంకా ప్రభా మరి నాన్న సమస్యలలో వెళ్తున్నప్పుడు ప్రభా ధైర్యం మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి నాన్న వాటిలో ప్రభా ఎలాగ ఎదుర్కోవాలో, వాటిలో నుంచి ఎలాగ బయటపడాలో కూడా మీరు మాకు నేర్పించమని మనం పెట్టుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుడా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేశమా భయపడుకుంటున్నాం నాన్న తండ్రి ప్రభా. మహారక్షణను మీకు కలుగజేసేదనంటున్నాం ప్రభా. అయా అందరిని బట్టి మీకు స్తోత్రం నాన్న తండ్రి ప్రభా. మరి భయంకరమైన దినములలో జీవిస్తుంటున్నాం నాన్న తండ్రి ప్రభా. ఎటు చూచిన పాపం ప్రభా, అన్యాయం, అక్రమము ప్రభా. మరి మరి మేము ప్రభా యథార్థముగా నాన్న తండ్రి ప్రభా మా జీవితాలను సన్నిధిలో గడుపుటకు కృప చూపించండి తండ్రి ప్రభా. పరిశుద్ధుడా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాన్న. పాపం అనే ఊపిలో పడిపోకుండా నాన్న తండ్రి ప్రభా మా యథార్థతను నీతిలో ప్రభా, నీతిని ప్రభా కాపాడుకుంటున్నానా అంతము వరకు నాన్న తండ్రి ప్రభా నీ సన్నిధిలో వేచి మరి ఉండుటకు కృప చూపమని మనం పరిశుద్ధుడా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా.
అలాగే నాన్న తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను స్మరిస్తారో అక్కడ నేను ఉంటానంటున్నావు ప్రభా. ఇదిగో మా మధ్యలో మీరు ఉంటారని మేము ఈ సమయం అందు మా ప్రార్థన మీరు వింటున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. మరి నాన్న తండ్రి అక్కను మా మధ్యకు నడిపించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాన్న. మీ మాటల ద్వారా మీరు మాకు ఆదరణ ఇచ్చినందుకు కూడా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాన్న. అక్క సేవను ఇంకా మీరు అభివృద్ధి పరచండి తండ్రి ప్రభా. మరి సేవ ఇంకా మరి నాన్న మరి ఏజ్ అయినప్పటికీ ప్రభా ఇంకా బలముగా అక్కను సేవలో వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రం నాన్న. మరి కొంతమంది ప్రభా మరి సేవ మరి సేవ అనగొట్టాలని చూస్తున్నారు నాన్న తండ్రి ప్రభా. వారిని మీరు అనగదొక్కుమని మరి పెట్టుకుంటున్నాం నాన్న. పరిశుద్ధుల మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వారి నోళ్ళను మీ ఇంతవరకు మీ సేవలో ప్రభా మరి వెనుకంజ వేయకుండా నాన్న తండ్రి ప్రభా ఎంతో బలముగా వాడుకుంటున్న విధానం బట్టి ఇంకా నాన్న మరి నీ సన్నిధిలో ప్రభా మరి ఇంకా ముందుకు సాగుటకు నాన్న శక్తిని మీరు అనుగ్రహించమని మరి పెట్టుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుల మీకు వందనములు స్తుతులు స్తోత్రం నాన్న. అలాగే సరోజ పెద్దమ్మని బట్టి కూడా మీకే స్తోత్రం నాన్న. పెద్దమ్మ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తండ్రి ప్రభా. పరిశుద్ధుల మీకే స్తోత్రం నాన్న. చిన్నమ్మ నన్ను కూడా మీరు మీ సన్నిధిలో మరి బలపరచమని మరి పెట్టుకుంటున్నాం నాన్న. మమ్మల్ని బలపరచమని ఎందుకు మేము విశ్వసించుటకు తండ్రి ప్రభా. మనుషుల వైపు మేము చూడక నాన్న, మనుషుల వైపు మేము చేతులు చాచటం లేదు నాన్న. మీ వైపు మాత్రమే ఆశపడిన ప్రాణాలను మీరు తృప్తిపరచగలరు. పరిశుద్ధుల మీరే మాకు నాన్న ధైర్యం నన్ను గ్రహించిన తండ్రి. మా ప్రతి అవసరతలో ప్రభా మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రం. మేము నన్ను అడగక ముందే సమస్తాన్ని మాకు సమకూర్చున్న మహోన్నతుల బాబు దేవా విషయంలో తండ్రి ప్రభా కొండి చర్యలు విరిగిపడి ఎంతో మంది మరణించుంటున్నారు. అన్నిటిని ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఇంకా నమ్మకాలన మరి నన్ను ఇంకా జనంలో హృదయంలో ప్రభా ఎంతగానో కఠినంగా మారిపోతుంటున్నాడు అన్న తండ్రి. కఠిన హృదయాలను మీరు బ్రద్దలు చేయమని పెట్టుకుంటున్నాను. సమయం ఉండగానే ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నేను ఆశ్రయించుటకు ఫుల్ తీసాక ఎంత స్థితించాలో నాకనే మీకు వందాలను తెలుసుకోవచ్చు. మరి ప్రత్యేకంగా నాకని మధ్యలో దేవ నా ప్రభా నాకనే సునీలు వారి కుటుంబాన్ని సజీవం మా కుటుంబాన్ని దేవ దర్శించడానికి మీ గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకు మీకు వందాలు స్తోత్రం చేసుకుంటున్నాను. దేవ నా ప్రభా అలాగే నా తల్లి భాగ్యం మళ్ళీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి సర్పంచ్గా ఇన్ని రోజులు ఎన్నికల్లో మీరు ఆశ్రయించినారు. దేవ మరి ఉన్నంత వరకు మీ శరీరాన్ని దేవ అవసరం ప్రార్థిస్తున్నాం. దేవ విషయాల్లో మా తల్లి భాగ్యం కోచింగ్ వెళ్ళేటగా మీ నామంలో మీ రక్తంలో ఘనమైన విషయాలు దయచేసి నన్ను బిడ్డ గవర్నమెంట్ జాబ్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఆమె ప్రయాసము ప్రభుత్వం ఎప్పుడు ఎన్నో దర్శనం కాదు ప్రభా. దేవనందరినీ ముఖ్యంగా నిరీక్షణ విషయంలో మీరు ఎలా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇస్తారని నా ప్రభా నా తల్లి ఆమెకు నా తల్లి అయితే అంగన్వాడీ దాంట్లో నా ప్రభా మీరు కృప దయచేస్తున్నారో అలాగే నా ప్రభా మీ నామంలో మీ రక్తంలో మాట్లాడు కూడా భాగ్యంలో మీరు ఇస్తున్నారు మేము నమ్ముతున్నాం. కనికరించండి 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 భాగ్యకు ఎవరైతే దయచేస్తారు దేవా నిరీక్షణ పూర్ణ ఆరోగ్యం పూర్ణ బలం పూర్ణ శక్తి మీరు దయచేయండి. అయ్యా తండ్రి జ్ఞాపకం చేస్తామని ప్రార్థిస్తున్నాను. కోరుతాం వీళ్ళ ఉద్యోగంలో మీ సంగీతాన్ని తోడుగా ఉంచాలి. దేవ ఇద్దరు కుమారులు మీ జ్ఞానాత్మపడి కుమారుడు ఉన్నత చదువు చదవడానికి మీకు దయచేయాలి. వేరే కళాశాల చదువులో ఉద్యోగంలో అన్నింటిలో ఇంతవరకు మీరు చేసిన మేడం పెట్టి అలాగే నా ప్రభావం సజీవ ముఖ్యంగా మీరు ఆరోగ్యం దయచేసి అవి చక్కగా ఇక్కడ చదువుకున్నందుకు ఎంత చూపించాలి తక్కువే. దేవా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం అలాగే బాగా ఎక్కువ పాపం కూడా మీకు వర్ణాలు చూపిస్తుంది. అక్కడ ఇక్కడ జ్ఞాపశక్తులు ఎలా మరుగు
చేయించి వైద్యులు మీ జ్ఞానాన్ని మంచి గ్రోత్ మీరు దయచేయండి. దేవ నా ప్రభా బిడ్డ నా ప్రభా వీళ్ళు మాట్లాడి తల్లిదండ్రులు కుమారైనా మీరే తండ్రిగా నా ప్రభా నాటండి. మరి ఎంతగానో అభివృద్ధి మా ప్రభా నాటండి. మరి ఆదరణ కలుగొచ్చేస్తున్న విధానం బట్టి కొనాల్సి దేవా ఇటు సుజాత వీరందరూ నా ప్రభా నాటలేదు. పిల్లలు ఎంతగానో నా ప్రభా మరి ఆదరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారు. పిల్లల బట్టి బలకింత గర్దించినందుకు నేను కొనాల్సి వీటికి వెళ్ళడానికి కృప దయచేసిందేమో నీకు ఆశ్చర్యస్తుంది. అలాగే క్రిస్టియన్ కూడా ఆచరిస్తుంది, వారు కూడా ఆచరిస్తుంది ఆహ్వానిస్తున్నారు. మీ చిత్తమైతే మేము వెళ్ళడానికి మార్గం చాలా విషయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్ర దేవ కనికరించండి, దయచండి కృప దయచమని ప్రార్థిస్తున్నాం. తల్లి అనే దేవ శిష్యులను కేవలం కనికరించి కేవలం పూర్ణ స్వతంగా మీరు ఇస్తున్నారు అని ఆచరిస్తుంది. కనికరించని కృప దయచేయండి. కళాకారులు వారి కుటుంబాలని కూడా మీరు దయచేయండి. ఎన్నికల సంఘంలో మీరు ఆశ్రయించి ఆ సంఘ ప్రతిష్ట కూడా మీరు మహిమకరంగా జరిగించుకోవడం కాదు. మీ గృహమంతలో చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాపై కృప చూపుటకు ఏ పాటి రాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి రాననయా. నాపై కృప చూపుటకు శ్రమ భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. ఏ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా. నాపై కృప చూపుటకు కడలిలో కన్నీటిలో ఎలలో నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నన్ను తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్యా, విడువని ఎడబాయవని తోడై నిలిచతివియా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. ఏ పాటి రాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా. నాపై కృప చూపుటకు. ఓకే, ఆయన వాగ్దానంలో ఎన్ని అయినను అన్ని ఉన్నవన్నట్టుగా ఉన్నాయన. వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చలేదు. మరి సునీత కూడా ఈరోజు ఎంత చక్కగా వాగ్దానం ఆమె ఎక్కడైనా దేవుడు ఆమె ఎక్కడగా ఉంటాడ. మరి జ్యోత్స్న కూడా ఆమె రెండు ఉన్న ఇంటికి మేము పోయినాం, అక్కడ ఉన్న ఇంటికి వచ్చినాం. కానీ దేవుడు అద్భుత రీతిగా ఆమెకి చక్కటి గృహాన్ని, మరి విక్టోరియా కూడా గృహం ఇంకా కడుతుందేమో, ఆమె కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. తన పిల్లలను దేవుడు ఎక్కడున్నా ఎప్పుడు ఎన్నడూ మర్చిపోడు. మరి ఆమె భర్త ఉద్యోగ విషయంలో, పిల్లల విషయంలో దేవుడు ఎంత గొప్ప సహాయం చేసేస్తున్నాడు. అందుకే యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేస్తున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క రక్తంను ఈ గృహంలో ప్రోక్షించి, ఆయన హస్తము ఈ గృహానికి తోడుగా ఉంచి జీవిత పర్యంత వరకు ఈ కుటుంబానికి నెమ్మది సమాధానం దేవుడు కలుగజేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థిస్తున్నాం.
ప్రేమ గల ప్రభా మీకు ఎంతగానో వందనాలు స్థుతులు స్తోత్రం చేయించుకుంటున్నాం తండ్రి. జ్యోత్స్నకు మీరు ఇచ్చిన యొక్క గృహంలో వధింపబడిన గొడవల రక్తాన్ని ప్రకటించారు తండ్రి. దేవా ఈ గృహం మా ప్రభానాథని మీరు ప్రత్యేకించి ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ యొక్క గృహము అనేకులకు ఆశీర్వాద గృహంగా, అనేకులకు రక్షణ గృహంగా, అనేకులకు ఆనందాన్ని ఆతిథ్యం ఇచ్చే గృహంగా నా ప్రభానాథనే నిన్ను గణపరిచే గృహంగా, నిన్ను మహిపరిచే గృహంగా, నిన్ను కొనియాడే గృహంగా ఈ గృహాన్ని మీరు చేసినందుకు నీకు ఆచరిస్తాం. మరి ముఖ్యంగా చూసినాక ఆరోగ్యం, బలం, శక్తి మీరు దయచేయండి దేవా. ప్రతి విధమైన భయం, అలజడి, కలవరం ఏ సమయంలో గర్దించి కాదలగా బంధించమని ప్రార్థిస్తున్నాం దేవా. జ్యోత్స్న కనికరించండి, ఆమె భర్తను కనికరించండి, ఆమెకి ఇచ్చిన పాపను బాబును బట్టి కూడా నీకు ఆచరిస్తున్నాం. వారి ఉన్నత చదవడానికి మీకు కృపాస్థానం దాయిచేయండి దేవా. జయరాజన్న చామన్ దగ్గర మీరు కనికరించి వారికి ఇచ్చినట్టు నా ప్రభానాథాన్ని ఇద్దరు కుమార్తెను బట్టి, ఇద్దరు కుమారుని బట్టి నీకు ఆచరిస్తున్నాం దేవా. సునీల్ రాల్సిన మా ప్రభానాథాన్ని మరి చిన్న మాతని స్వర్ణాన్ని జ్యోత్స్నాన్ని ప్రత్యేకంగా మీరు ఆశ్రయించి మీ జ్ఞానాత్మత నింపమని ప్రార్థిస్తున్నాం. మరి జ్యోత్స్న వారి భర్త యొక్క దేవా కుటుంబీకులందరినీ కూడా మీరు ఆశ్రయించండి. స్తోత్ర దేవా. బిడ్డ ఉద్యోగంలో రాకపోకలో మీ సన్నిధి తోడుగా వచ్చి మరి ప్రమోషన్స్ లో కూడా అందరి బిడ్డ ముందుకు నడిపింపచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. జ్యోత్స్న కూడా డిగ్రీ చేస్తుండగా దేవా నిశ్చితం అయితే ఆమె కూడా జాబ్ దాయించమని ప్రార్థిస్తున్నాం. అట్లాంటి అడ్డుకోవడం కూడా ఏ స్నామంలో దయపరచమని ప్రార్థిస్తున్నాం. ఏసయ్య నా ప్రభానాథనే ఆమెకి ఇచ్చిన నా ప్రభానాథనే మంచి మనసుని బట్టి నీకు చెల్లిస్తూ ఆసక్తిని బట్టి నీ నామం పెట్టే ప్రార్థన జరగాలని ఆమె ఆశపడింది తండ్రి దేవా. మీ యొక్క రక్తంలో ప్రవహించాలి, మీ ఆత్మ కృమలకు దయచేయండి, మీ ఆత్మ నడుపుదల మాత్రమే కుటుంబానికి మీరు దయచేయండి. జీవిత పర్యంత వరకు నిన్ను ఆనుకుని జీవించే బిడ్డగా కృప దయచేయమని మరి సహకరించిన సరోజమ్మకును నంతలే సునీత కుటుంబాన్ని కూడా దర్శించమని దయచేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందుండే నా తండ్రి, నీ నామం పరిశుద్ధంగా వచ్చుగాక. నీ చిత్తం